SEO ప్రాసెస్ ఫర్ న్యూ అండ్ ఓల్డ్ వెబ్సైట్. ఫర్ సపోజ్ మనది మీకు అక్కడ నేనే మొత్తం టైప్ చేసినంత, నేను ప్రతిదీ కంటెంట్ మొత్తం నేనే ఓన్గా టైప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి, చాలా ఇయర్స్ నుండి నేను చేస్తున్నాను కాబట్టి నాకు ప్రతి తెలుసు. ఓకే, బట్ మీకోసం నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. సో ఇది యాక్చువల్గా చదవనవసరం లేదు, నేను దీనిలో రాసిన ఎక్కువే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, SEO ఫర్ న్యూ వెబ్సైట్ అనుకోండి. అసలు కొత్త కంపెనీ అసలు ఏమీ లేదు, వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఇలా చేయాలి. వాళ్ళకి ఇలా అంటే అసలుకి ఫస్ట్ కీబోర్డ్ రీసెర్చ్, అసలు అంటే వాళ్ళ బిజినెస్ ఏంటి, మనం కొన్ని క్వశ్చనర్స్ చేయాలి వాళ్ళని. అంటే క్వశ్చన్స్ అడగాలి. మీ బిజినెస్ ఏంటి, మీ బిజినెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు అంటే మీరు ఆన్లైన్లో ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు, అంటే లీడ్స్ కోసమా, జస్ట్ బ్రాండింగ్ కోసమా, ఏంటి అసలు మీ మెయిన్ గోల్ ఏంటి, ఇంకా ఏమన్నా ఉందా ఎక్స్ట్రాగా, దీని నుండి మీ బిజినెస్ నుండి ఇంకొక బిజినెస్కి మీ ట్రాఫిక్ని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సంథింగ్ ఫర్ సపోజ్ రియల్ ఎస్టేట్ ఏంటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందనుకోండి, సిమెంట్ది లైక్ బ్రిక్స్, ఐరన్, వీళ్ళది బిజినెస్ ఉందనుకోండి, దానికి కూడా వీళ్ళని కన్వర్ట్ చేయొచ్చు కదా. రియల్ ఎస్టేట్ వెబ్సైట్కి రప్పించి అందులో లీడ్ వచ్చారనుకోండి, దాని నుండి కూడా ఇంకొక దానికి బిజినెస్ కూడా మనం వీళ్ళని డైవర్ట్ చేయొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ. ఓకే, దీనితోనే లింకే ఉంటాయి కదా ఇవన్నీ, సిమెంట్ అయినా, వుడ్ అయినా, లేకపోతే ఇలాంటి చైర్స్ అయినా, ఫర్నిచర్ అయినా, ఇంటీరియర్ డిజైనింగ్ అయినా. ఫర్ సపోజ్ రియల్ ఎస్టేట్ కోసం వచ్చి ఓన్లీ మనం అన్ఫర్నిష్డ్ అనమాట, ఏం లేదు, ఓన్లీ జస్ట్ నార్మల్ బేసిక్ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నాం, మనం అంతా ఇంటర్నల్గా మనం చాలా చేంజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఏం చేశారు వీళ్ళు అనుకోండి, ఇదంతా ఖాళీ ఇల్లు కదా సార్, మీరు మా ఇంటీరియర్ డిజైన్ ఉన్నారు, మీరు ఏమైనా చేయించుకోవాలనుకుంటే మేము మీకు రిఫర్ చేస్తాము అని చెప్తారు, అవునా కదా. సో అలా మన ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రతిదీ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో అప్పుడు మనం ఆ వెబ్సైట్ కీవర్డ్ రీసెర్చ్ చేయాలి, దానికి అంటే ఆ బిజినెస్కి సంబంధించిన కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. అండ్ మనం కొన్ని డొమైన్ నేమ్లు కూడా పాసిబుల్ అయితే ఒక డొమైన్ నేమ్లు కూడా మనం కీవర్డ్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నారు అనుకోండి, వెరీ గుడ్. ఫర్ సపోజ్ ఏదో ఒక వర్డ్, ఇప్పుడు సపోజ్ రమేష్ రియల్ ఎస్టేట్.com అనుకుంటాను నేను, రియల్ ఎస్టేట్.in అనుకుంటాను, రమేష్ రియల్ ఎస్టేట్.in అని. సో లాగా, లేకపోతే రమేష్ రియల్టర్స్, రమేష్ బిల్డర్స్, రమేష్ కన్స్ట్రక్షన్స్, ఏదో ఒకటి. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోండి, కన్స్ట్రక్షన్ సంబంధించింది రమేష్ కన్స్ట్రక్షన్స్, లేకపోతే శ్రీ కన్స్ట్రక్షన్స్. ఇలాగా దానిలో ఏదో ఒక వర్డ్ ఇంక్లూడ్ చేయగలిగితే మనం, అది ర్యాంకింగ్ కొద్దిగా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఏదో చిన్నగా కానీ, బట్ అది కూడా ఇంపార్టెంట్ అలాగనే. సో అలాగా మనం అంతే ఇక్కడ లోగోలో కూడా కలర్స్ ఇవన్నీ కూడా మనము వాళ్ళకి ఏంటి, మనమే వెబ్సైట్ చేస్తుంటే మనము, లేకపోతే మనము మన కస్టమర్కి, మన క్లయింట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, డొమైన్ నేమ్ విచ్ ఇంక్లూడ్స్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్. అంటే సోషల్ ప్రొఫైల్స్లో కూడా మన బిజినెస్కి సంబంధించిన అన్ని సోషల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ క్యాచీ. అంతేకాక మనం ఏదైనా ఒక బ్రాండింగ్, అంటే ఇప్పుడు అమెజాన్ అనేది, అమెజాన్లో ఏముంటుంది, అమెజాన్.com అయినా, అమెజాన్.in అయినా ఏమీ లేదు దానిలో, అంటే షాపింగ్ అని ఏమీ లేదు. ఓకే, బట్ అయినా కూడా అంత పెద్ద వెబ్సైట్ అయింది. ఫ్లిప్కార్ట్లో కూడా ఏమీ లేదు, కార్ట్ అనేది ఉంది. ఓకే, చూసారా, కార్ట్ అనేది ఉంది. కార్ట్ అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉండి కార్ట్, యాడ్ టు కార్ట్ అని కొడితే కార్ట్ ఉంటుంది కదా, అంటే బాస్కెట్ అనమాట కార్ట్ అంటే యాక్చువల్గా. ఓకే, సో అలాగా కార్ట్ అనేది ఉంది, ఫ్లిప్కార్ట్. ఓకే, బట్ అదేం పెద్ద అంతగా కాదు, బట్ అది రిలవెంట్ అనమాట షాపింగ్కి. సో అలాగే ఏదైనా ఒక వర్డ్ని అమెజాన్ ఇంక్లూడ్ చేయలేదు, అయినా కూడా అది ర్యాంక్ అవుతుంది. చాలా అంటే మ్యాక్సిమం కీవర్డ్స్కి ర్యాంక్ అవుతుంది. బట్ ఎందుకు సార్, వాళ్ళు అలాగే దాన్ని SEO ఇంకొక లెవెల్ ఆప్టిమైజ్ చేశారు. బట్ అది క్యాచీగా ఉంది. అమెజాన్ సింపుల్, జస్ట్ 1 వర్డ్ అంతే. రమేష్ రియల్టర్స్, రమేష్ కన్స్ట్రక్షన్స్, 2-3 వర్డ్స్ కాదు, 4 వర్డ్స్ కాదు. ఏదైనా కూడా మన బిజినెస్ నేమ్ అనేది మ్యాక్సిమం సింపుల్గా 2 వర్డ్స్ లేకపోతే 3 వర్డ్స్, పాసిబుల్ అయితే సింగిల్. అమెజాన్.com, అమెజాన్ అనేది కూడా అలాగైనా ఏం తీసుకురాగలిగితే ఇంకా ఫెంటాస్టిక్ అసలుకి. ఓకే, అమెజాన్ షాపింగ్ అను, అమెజాన్ గ్రాసరీస్ అని ఏం తీసుకోలేదు వాళ్ళు, జస్ట్ అమెజాన్.com.in ఇలాగా. ఓకే, సో ఇలాగ మీరు ఏదైనా క్యాచీ నేమైనా తీసుకురాగలగాలి. ఓకే, ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ క్యాచీ. ఆఫ్టర్ క్రియేటింగ్ వెబ్సైట్ వీ షుడ్ స్టార్ట్ కనెక్టింగ్ వెబ్ మాస్టర్ అండ్ ఎనాలిటిక్స్. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం మనము, డొమైన్ నేమ్ కొంటాం, మంచి హోస్టింగ్ కొంటాం. అంటే ఫర్ సపోజ్ హోస్టింగ్ అనేది కూడా, ఇప్పుడు చూడండి, మేమైతే మీకు హోస్ట్ ఇంజిన్ అనే
మీరు ఫర్ సపోజ్ ఇప్పటివరకు మీకు వెబ్సైటే లేదనుకోండి, మీకు హోస్ట్ ఇంజిన్ అనేదాన్ని మీకు రిఫర్ చేస్తాం అనమాట మేము. ఎందుకంటే అది బెస్ట్, చీప్ కూడా, మంచి క్వాలిటీ ఉంటుంది, తక్కువ రేట్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో మీకు ఎక్కువ బడ్జెట్ ఉందనుకో నో ఇష్యూస్, మీకు అంతకన్నా మంచి వెళ్ళిపోవచ్చు. బట్ మీకు ఎఫోర్డబుల్ యాక్చువల్గా అందులోనే హోస్ట్ ఇంజిన్లోనే కూడా మీకు మంచి మంచి ఏంటి అప్గ్రేడ్ అంటే ఒక స్మాల్ ప్లాన్ నుండి హయ్యర్ ప్లాన్కి వెళ్ళడానికి ఆప్షన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు హోస్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే మనకి స్పీడ్ ఆఫ్ ది వెబ్సైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఒక ర్యాంకింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చెప్తున్నా మీకు, ఇది కూడా ఒక ర్యాంకింగ్ ఫ్యాక్టర్. ఓకే, అంటే మనం ఎంత తొందరగా స్పీడ్గా లోడ్ అయితే వెబ్సైట్ అంత ఈజీ అనమాట. మనకి ఏదైనా ఫస్ట్ ర్యాంకింగ్లో ఉంది. ఇప్పుడు మనకు ఒక కీవర్డ్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ నేను హైదరాబాద్ అనుకుంటాను, మ్యాజిక్ బ్రిక్స్ వచ్చింది. మ్యాజిక్ బ్రిక్స్ క్లిక్ చేయగానే ఏమైంది, అది లోడ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, బ్యాక్ బటన్ కొట్టేసి వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ అలా 3 టైమ్స్ 4 టైమ్స్ 10 టైమ్స్ అలాగా వేరే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఎవరు ఇంట్రెస్ట్ లేక వేరే వెబ్సైట్స్ మీదకి వెళ్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా 99 ఎక్కడ స్టాప్ వచ్చేస్తుంది. అది చెప్తున్నారు. క్లిక్స్ కూడా క్లిక్ వచ్చినా కూడా అక్కడ ఎక్కువసేపు విజిట్ చేయట్లేదు. బౌన్స్ రేట్ అంటారు యాక్చువల్గా. ఇంకా లాస్ట్ ఇందులో బౌన్స్ రేట్ అనేది ఉందా, ఓకే, మీకు బౌన్స్ రేట్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేయగానే అదే పేజీలో నుండి వెంటనే వచ్చేసారు అనుకోండి, బ్యాక్ కొట్టేసారు అనుకో, దాన్ని బౌన్స్ రేట్ తక్కువగా ఉండాలన్నమాట. యాక్చువల్గా అంటే మనం వెంటనే వెనక్కి వచ్చేసి దాన్ని బౌన్స్ రేట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే ఒక 100 మంది ఉన్నారు, 30-40 మంది వెంటనే 40 మంది 50 మంది 60 మంది వెంటనే బ్యాక్ వచ్చేసారు. ఎందుకు వస్తున్నారు, స్లోగా ఉంది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అందుకని మీకు హోస్టింగ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒక మంచి హోస్టింగ్ ఇంపార్టెంట్ మీ వెబ్సైట్కి. సో మేమైతే హోస్టింగ్ జరలే రిఫర్ చేస్తాం మీకు, అంటే మీకు కొనుక్కోమని మీకు మా సజెషన్ అనమాట. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇలాగ నెక్స్ట్ ఏంటి, అనలిటిక్స్ సెట్ చేయాలి, మళ్ళీ ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO ఇవన్నీ చేయాలి, టెక్నికల్ SEO ఇవన్నీ. ఆబ్వియస్గా ఇవన్నీ ఏంటి, అనలిటిక్స్ అయినా వెబ్ మాస్టర్స్ అయినా ఇవన్నీ కూడా టెక్నికల్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా తెలుసుకుందాం నెక్స్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న లాస్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ SEO. వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్. వైట్ హ్యాట్ అంటే ఏంటి అంటే రీసెంట్గా ఏవైతే అప్డేట్స్ అవుతూ ఉంటాయో వాటికి తగ్గట్టుగా మనం వెబ్సైట్ని ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే దాన్ని వైట్ హ్యాట్ SEO అంటారు. డిస్క్రిప్షన్స్ అయినా URLs అయినా ఇమేజెస్ అయినా కూడా ప్రతిదీ దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో సెర్చ్ ఇంజిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా మనం మన వెబ్సైట్ అనేది మొబైల్ అంటే సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, వైట్ హ్యాట్ అంటారు. బ్లాక్ హ్యాట్ అంటే టోటల్ రివర్స్ అనమాట. మొత్తం ఉంటుంది కానీ ర్యాంకింగ్ కోసం అనమాట. ఒకటే కంటెంట్ అంటే ఒకటే పారాగ్రాఫ్లో ఒకటే కీవర్డ్ 10 సార్లు 5 సార్లు 10 సార్లు ఇలా ఇంకా ఎక్కువ సార్లు అయినా ఇంకా తక్కువ సార్లు అయినా మినిమం ఒక 5 to 6 టైమ్స్ ఇంకా ఎక్కువ అంతగా మించి పెడుతూ ఉంటే దాన్ని ఏమంటారు, ఒకటే సార్ 10 ఒక ఉండే వర్డ్స్ అక్కడ 100, 200, 500 మ్యాక్సిమం ఉంటే దానిలో 100 కీవర్డ్స్ ఏముంటాయి, మన కీవర్డ్ ఏముంటుంది అనమాట. అంటే అలాంటప్పుడు దాన్ని ఏమంటారు, కీవర్డ్ స్టఫింగ్ అంటారు. అది కూడా ఒక బ్లాక్ హ్యాట్ SEO అనమాట. ఓకే, గ్రే హ్యాట్ అనమాట ఇంకొకటి. అదనే కదా బ్లాక్ హ్యాట్లో ఇంకా ఉన్నాయి మీకు. ఇంకా వైట్ హ్యాట్ ఎగ్జాంపుల్స్, బ్లాక్ హ్యాట్ ఎగ్జాంపుల్స్, గ్రే హ్యాట్ ఎగ్జాంపుల్స్ మీకు రేపు వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇవి జస్ట్ మీకు టైప్స్ ఆఫ్ SEOకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గ్రే హ్యాట్ అంటే వైట్ ప్లస్ బ్లాక్, వాళ్ళు రూల్స్ అండ్ ఫాలో అవుతుంటారు, చిన్న చిన్న మిస్టేక్స్, ఓకే, అన్ఐడెంటిఫైడ్గా ఉండే మిస్టేక్స్ బ్లాక్ హ్యాట్ SEO కూడా ఉంటుంది అనమాట. అంటే వైట్ మనకేంటి వైట్ కలర్ని బ్లాక్ కలర్ని కలిపితే గ్రే కలర్ వస్తుంది కదా, అలాగనే సో వైట్ హ్యాట్ SEO అండ్ బ్లాక్ హ్యాట్ SEO రెండు మిక్స్ చేస్తుంటే అంటే ఓవర్గా కీవర్డ్ స్టఫింగ్ ఇలా కాకుండా నార్మల్గా ఏదో కొద్దిగా మామూలుగా SEO కన్నా కొద్దిగా ఎక్కువగా, బ్లాక్ హ్యాట్లా కాకుండా కొద్దిగా తక్కువగా, అట్లా అన్నీ కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి దాన్ని ఏమంటారు, గ్రే హ్యాట్ SEO అంటారు. ఓకే, సో గైస్ ఇది ఈరోజు వీడియో. సో మనం ఏం చేద్దాం, రేపు ఇంకో నెక్స్ట్ వీడియోస్లో మనం వేరే టాపిక్ నేర్చుకుందాం గైస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.